కాకినాడ జిల్లా అనపర్తి నియోజకవర్గం పెద్దపూడి మండలం పెద్దపూడి ఎంపీడీఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మండల ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశంలో ముఖ్య అతిథిగా అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పాల్గొని మాట్లాడారు. ఈ సంవత్సరాన్నర కాలంలో పెద్దపూడి మండలంలో చేసిన అభివృద్ధి కార్యక్రమాల పురోగతి, రామేశ్వరంలో లేఅవుట్, నాన్ లేఅవుట్ విషయంలో జరిగిన అవకతవకలపై త్వరితగతిన విచారణ జరిపి నివేదికను కలెక్టర్ గారికి అందజేయాలని, ప్రధానమంత్రి సూర్యాగర్ యోజనపై ప్రజలకు అవగాహన కల్పించాలని, అదేవిధంగా జీఎస్టీ సంస్కరణలతో తగ్గిన ధరలపై ప్రజలకు అవగాహన కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి ఆదేశించారు. ఈ సమావేశంలో మండల అధికారులు, జెడ్పీటీసీ, ఎంపీటీసీ, ఎంపీపీలు, సర్పంచ్లు, కూటమి ముఖ్య నాయకులు పాల్గొన్నారు. మొదటి రోజు ఏదైతే సంఘటన జరిగినా పావు గంటకే నేను అక్కడికి వచ్చాను. నాకన్నా ముందు ఆ మనోజ్ వచ్చాడు, శతకార్తిని ఆసుపత్రికి తీసుకెళ్ళాడు. నా వెనక అనపర్తి శాసనసభ్యులు జోగేశ్వరరావు కూడా వచ్చారు. మేమిద్దరం దాదాపుగా 1 గంట 20 నిమిషాల నుంచి రాత్రి 7:30 వరకు ఇక్కడే ఉన్నాం. శతకార్తిని మరలా అక్కడి నుంచి కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి పంపించాం. ప్రభుత్వ ఆసుపత్రి అధికారులతో, వైద్య అధికారులతో మాట్లాడాం. అన్ని విధాలా చర్య తీసుకున్నాం. ముఖ్యమంత్రి గారికి విషయం తెలియజేసాం. జీఎస్టీ మండలికి ధన్యవాదాలు తెలుపుతూ సర్వసభ సమావేశం ఏకగ్రీవంగా తీర్మానించడం అయినదని దాదాపుగా 13% తగ్గించడం జరిగింది. 18% నుంచి 5% తీసుకొచ్చారు. ఉదాహరణకి మొన్న 10 రోజుల క్రితం నేను రంగంపేటలో ఒక రోడ్డు శంకుస్థాపనకి వెళ్తే అక్కడ 2 రైతులు ట్రాక్టర్లు కొనుక్కొచ్చారు. ఒకరికి 70,000 సేవింగ్స్ వచ్చింది, ఒకరికి 90,000 సేవింగ్స్ వచ్చింది. అంటే ఎంత సేవింగ్స్ వస్తుందో చూడండి. అదేవిధంగా ఇటీవల కాలంలో రావులపాలెంలో కానీ, రాజమండ్రిలో కానీ, కాకినాడలో కానీ ఈ రిలయన్స్ మార్ట్కి వీటికి వెళ్ళాం. ముఖ్యంగా ఇందాక ఏఎంసీ చైర్మన్ గారు చెప్పినట్టు వినియోగదారులు గతంలో మాదిరి వాళ్ళ రేట్లు పట్టించుకోవట్లే. వెళుతున్నారు, కొంటున్నారు, బిల్లు ఎంత అయిందని చూసి బిల్లు కట్టేసి వచ్చేస్తున్నారు. అక్కడే మనం పొరపాటు జరుగుద్ది. వాళ్ళు జీఎస్టీ, కొత్త జీఎస్టీ అప్లై చేయకుండా సరుకులు మనకి ఇచ్చేస్తే మనం నష్టపోతాం. అందుకోసమనే ఈ అవగాహన కలిగించాలనేది ముఖ్యంగా సెక్రటరీలందరినీ కోరేది. మీ గ్రామాల్లో ముఖ్యంగా మామిడాడ, పెద్దపూడి ఎక్కడైనా ఏ షాపు దగ్గర డిస్ప్లే బోర్డు పెట్టించారా మీరు? ఎంకరేజ్ చేయాలనేది ఒకటి. ఓవరాల్ గా క్యాంప్ కండక్ట్ చేయాలి. రైతులు మళ్ళా కోతలు మొదలైపోతుంది. ఈ లోపుగానే మీరు రైతులను ఎక్కడో 2 చోట్ల 3 చోట్ల అయినా పెట్టండి. నేను కూడా ఎక్కడ అవుతాయి ఇప్పుడు ఆర్గనైజ్ చేయండి. ఆ మండలం కూడా చెప్తున్నాం. చాలా ఇంపార్టెంట్, వెరీ ఇంపార్టెంట్. అది సెంట్రల్ గవర్నమెంట్ కూడా ప్రోగ్రామ్ తీసుకుంది. అదేవిధంగా తెలుసా మీకు హైకోర్టు చెప్పింది తెలుసా? ఏంటి, ఏం చెప్పింది హైకోర్టు? మరి హైకోర్టు చెప్పిన దానికి మీరు ఎలా ఇచ్చేసారు పర్మిషన్? బలభద్రపురంలో సెక్రటరీ నాన్ లేఅవుట్ లో రోడ్డు వేసినందుకు సస్పెండ్ అయిపోయింది తెలుసా? బలభద్రపురంలో నాన్ లేఅవుట్ లో పంచాయతీ ఫండ్స్ నుంచి రోడ్డు శాంక్షన్ ఇచ్చారు. ఒక వ్యక్తి కోర్టుకు వెళ్ళారు. నాన్ లేఅవుట్ లో రోడ్డు వేసినందుకు సస్పెండ్ చేయమని కోర్టు డైరెక్షన్ ఇస్తే సస్పెండ్ చేశారు. ఇది వైఎస్ఆర్ గవర్నమెంట్ లో. మరి అది తెలుసు కూడా మీరు ఇక్కడ నాన్ లేఅవుట్ పర్మిషన్ ఎలా ఇచ్చారు? మీ 3 సెక్రటరీలు మీరేం చేస్తున్నారు? డిప్యూటీ ఎండీఓలు, ఎండీఓ వివిధ శాఖల నుంచి ఏమేమైతే చేస్తున్నారో కార్యక్రమాలు అవన్నీ కూడా ఇక్కడ ఎవరైతే పంచాయతీ నాయకులు, ప్రెసిడెంట్లు, ఎంపీడీసీలు అందరూ ఉన్న వాళ్ళందరికీ వివరించడం జరిగింది. అలాగే మన భారత ప్రధాని మన నరేంద్ర మోడీ గారు సంచలనాత్మకమైన నిర్ణయం మన జీఎస్టీ తీసుకురావడం జరిగింది. నెక్స్ట్ జనరేషన్ 2.0 పేరుతో జీఎస్టీని సంస్కరించడం జరిగింది. దీని ఏంటంటే మనకి ప్రతి వస్తువు మీద కూడా 4 స్లాబ్లుగా జీఎస్టీ అనేది వేయడం జరిగేది. అందులో అంటే మధ్యతరగతి కుటుంబాలు ఏది కొనుక్కున్నా ఈ ట్యాక్స్ ఎంత పడుతుంది, ఈ వీటి విలువ ఏంటి అనేది చూసుకోకుండానే ఉంటారు. ఎందుకంటే వాళ్ళు పనికి వెళ్ళడం, వస్తువులు కొనుక్కోవడం అనేది చూస్తారు. ఈ రోజు మన మోడీ గారు పుణ్యమాని అంటే గతంలో 2017కు ముందు అయితే ఏ వస్తువు ఎవరు తయారు చేస్తారో వాళ్ళే ఇంత పన్ను అనేది వేయడం జరిగేది. భారతదేశం అంతా ఒకటే ఏకీకృత పన్ను అనేది ఉండాలని 2017లో మన నరేంద్ర మోడీ గారు ఈ జీఎస్టీని తీసుకురావడం జరిగింది. మన నిర్మలా సీతారామన్ గారు కూడా బడ్జెట్ లో ప్రవేశపెట్టడం జరిగింది. అప్పటికే మన భారతదేశం ఆర్థిక ఇబ్బందులు ఉంది కాబట్టి మనకి
ఈ జిఎస్టీని ప్రవేశపెట్టడం, అలాగే ఏకీకృత పన్ను అనేది వేయడం జరిగింది. దాన్ని సంస్కరించి ఈ రోజు మధ్యతరగతి కుటుంబాలు ఏదైతే ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ వస్తువులు, అలాగే పిల్లలకు కావాల్సిన వస్తువులు, మనకి నిత్య అవసర వస్తువులు కూడా కొనుక్కోవడానికి ఇబ్బంది పడుతున్నారని ఈ రోజు మన భారతదేశానికి అలాగే మన రాష్ట్రానికి కూడా, ఇది దేశం అయితే 48,000 కోట్లు, అలాగే మన రాష్ట్రానికి అయితే 8,000 కోట్లు నష్టం అని తెలిసినా కూడా అక్కడ మోడీ గారు, ఇక్కడ మన చంద్రబాబు నాయుడు గారు కూడా ఆమోదించి మధ్యతరగతి కుటుంబం కళ్ళల్లో ఆనందం చూడాలని ఈ జిఎస్టీని అవలంబించడం జరుగుతుంది. దీనిపై పూర్తి అవగాహన లేదని మన గౌరవ శాసనసభ్యులు, ఎందుకంటే ఆయన్ని జిఎస్టీ కౌన్సిల్ సభ్యులుగా మన భారతదేశం నుంచి ఎన్నుకోబడ్డారు కాబట్టి ఆయన ఏ కార్యక్రమం తీసుకున్నా కూడా దాన్ని సఫలీకృతం చేస్తారు. ఈ రోజు మన నియోజకవర్గానికి కాకుండా భారతదేశంలో బీజేపీ నాయకత్వంలో కూడా దేశంలో ఒక స్థాయిలో మన రామకృష్ణారెడ్డి గారు రావడం జరిగింది. దాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ రోజు జిఎస్టీలో కూడా ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించాలి, ఏ వస్తువు మీద ఎంత పన్ను తగ్గిందనేది చెప్పాలని. కాకినాడ జిల్లా పెదపూడి మండల ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశం నిర్వహించుకోవడం జరిగింది. బడ్జెట్ కూడా ప్రవేశపెట్టుకోవడం జరిగింది. అనేక సమస్యల్ని ఇక్కడ సభ్యులు, గౌరవ సర్పంచ్లు, గౌరవ ఎంపీటీసీ సభ్యులు, గౌరవ పిఎస్సి అధ్యక్షులు అందరూ చర్చించడం జరిగింది. వివిధ శాఖల అధికారులు వారి శాఖల పురోగతి కూడా తెలియజేయడం జరిగింది. ముఖ్యంగా అన్నిటికీ మించి ఇవాళ ఏదైతే నెక్స్ట్ జనరేషన్ జిఎస్టీ 2.0 పేరుతో కేంద్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున జిఎస్టీ సంస్కరణలు చేపట్టిందో, ఆ సంస్కరణలకి ఇచ్చేసినందుకు, వినియోగదారులపైన భారం తగ్గించినందుకు నరేంద్ర మోడీ గారికి, నిర్మలా సీతారామన్ గారికి, అదేవిధంగా కేంద్ర జిఎస్టీ మండలికి ధన్యవాదాలు తెలుపుతూ మండల ప్రజా పరిషత్ తీర్మానం ఏకగ్రీవంగా తీర్మానం కూడా చేయడం జరిగింది. అందరూ దాన్ని ఆమోదించారు. ఇది మంచి పరిణామం, శుభ పరిణామం అందరూ శ్లాఘించారు. అందరికీ నమస్కారం, ధన్యవాదాలు.